Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajahmundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఎక్కువ కాలం కాశ్మీరు ఆ ప్రాంతాల్లో పర్యటించి అదేవిధంగా కాశ్మీర్ మీద బాగా పట్టున్న మైనార్టీ నేత సమీర్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సమీర్ ఖాన్, చెప్పండి, పహల్గాం ఘటనను ఎలా చూస్తారు? అంటే మీరు కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా తిరిగారు, అదేవిధంగా ఆ ప్రాంతం మీద బాగా పట్టుంది. అసలు ఆ ఘటన ఎలా జరిగింది? ఆ ఘటన మీద మీరు ఎలా చూస్తారు? నేనైతే ఒకటే, అది పాకిస్తాన్ ప్రీ ప్లాన్. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ ఘటన జరగక ముందరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ముస్లింల ద్రోహి అని చెప్పదలుచుకుంటున్నాను. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆషిమ్ మునీర్, అతను ఒక ముసల్మాన్లోనే ద్రోహి. అతను ఏం చెప్తాడంటే కశ్మీర్ని పాకిస్తాన్తో విడగొట్టడానికి ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు, మేము మాత్రం కశ్మీర్ని తీసుకుంటాం అని ఒక స్టేట్మెంట్ 1 వీక్ బిఫోరే ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాతనే ఇది జరిగింది సంఘటన. అది ప్రీ ప్లాన్ పాకిస్తాన్ హస్తం ఉంది కాబట్టి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఘటన జరిగింది అంటే ఒకటండి, మన భారతదేశంలో, మన హిందుస్థాన్లో ఈ సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు జరిగింది. కానీ మన సెక్యూరిటీ విఫలం కూడా ఉంది దాంట్లో. మన 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 భారతదేశం గురించి మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు హిందువా అనేసి అడిగి చంపడం అనేది, టెర్రరిస్ట్కి జాతి భేది అని ఉండదు. వాడు టెర్రరిస్టే. వాడికి ఎప్పుడు ఇస్లాం అనేది ఉండదు, వాడికి హిందుత్వం అనేది ఉండదు, వాడికి ఏ జాతి భేదం కూడా ఉండదు. వాడికి ఒకటే ఉంటుంది, వచ్చాడా మనిషి, అతను ముసల్మానా అతను హిందువా అనేసి కాల్చేస్తాడు. అది టెర్రరిస్ట్ అంటాం. వాళ్ళు ఇస్లాంలో ఎప్పుడు దాఖలు లేదు. ఎందుకంటే కశ్మీర్కి, నేను చూసిన కశ్మీర్లో చాలామంది, మీరు ఎప్పుడైతే టూరిస్ట్కి పోతారో, ఎప్పుడైతే మనం టూరిస్ట్కి అక్కడ దిగుతాం, శ్రీనగర్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, లే లదాఖ్ పోయినా కానీ, పహల్గామ్కు పోయినా కానీ, చాలా చోట మనం పోయినా కానీ, ఎక్కడ పోతే కూడా మనకు ఫస్ట్ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంటే మెయిన్ ఏంటంటే కాశ్మీర్లో కూడా అక్కడ ముస్లిమ్స్ చాలా క్రూరత్వంగా ఉంటారు. వాళ్ళే టెర్రరిస్టులు, అదే టెర్రరిస్టులకు మద్దతు ఇస్తారు. చాలా క్రూరత్వం, కసాయితనం ఉంటుంది అంటారు. అది ఆ మాట చాలా తప్పు గయాజ్ గారు, చాలా తప్పు. అది మీరు ఎప్పుడు ఆ మాట చెప్పబాకండి. ఎందుకంటే ఇండియా నుంచి స్విట్జర్లాండ్ ఏదైతే ఉందంటే, స్విట్జర్లాండ్ లాంటిది ఏదైనా ఉందంటే అది ఒక కశ్మీర్, జమ్మూ కాశ్మీరే అనేసి చెప్పుకోగలుగుతాం. ఈరోజు హిందూ అయినా కానీ, సిక్ అయినా కానీ, ఈసాయి అయినా కానీ, ముస్లిం అయినా కానీ, క్రిస్టియన్ అయినా కానీ, ఎన్ని జాతీలు ఉన్నాయో అన్ని మతత్వాలు ఆడకపోతారు. ఎందుకు? అది ఒక బ్యూటిఫుల్ స్టేట్. మన ఇండియాకి గొప్పగా చెప్పుకునే విధంగా దట్ ఈస్ ఎ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. అందుకని ఆడ పోయేటప్పుడు మొట్టమొదటిసారిగా రిసీవ్ చేసుకునేది ఎవరు? ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, సైట్ సీయింగ్స్ దగ్గర నుంచి డ్రైవర్గా, గైడ్గా ఉండేది ఒక కశ్మీర్ ముసల్మాన్. ఒక కశ్మీర్ ముసల్మానే, గుర్తుపెట్టుకోండి. మొన్న జరిగిన టెర్రరిస్ట్ దాడిలో కూడా మొట్టమొదటి వ్యక్తికి బుల్లెట్ దిగింది ఎవరికి? టెర్రరిజానికి ఆపడానికి, ఆ టెర్రరిస్ట్ వచ్చి చంపడానికి మొట్టమొదటిసారిగా ఆపడానికి ప్రయత్నించింది ఆదిల్ హుసేన్ షా అని కశ్మీర్ యువకుడు. అతనే పోయాడు. అరే వాళ్ళు నేను తెచ్చిన వ్యక్తులు, వాళ్ళు ఆ కుటుంబం నాతో వచ్చింది అని వాళ్ళకి ఫైట్ చేశాడు. ఫైట్ చేసి షూట్ చేసేటప్పుడు వాళ్ళతో గొడవకు దిగాడు. అందుకని ఆ బుల్లెట్లు అతనికి తగిలాయి. ఫస్ట్ అతనికే టెర్రరిస్ట్ అనేవాడు. అదే చెప్తున్నా, హిందూ అనేది కాదు. మొట్టమొదటిసారిగా ఒక కశ్మీర్ ఆదిల్ హుసేన్ షా అనే వ్యక్తికి మొట్టమొదటిసారిగా కాల్చింది వాళ్ళే. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ అంటారు వాళ్ళు. కశ్మీర్లో కానీ, శ్రీనగర్లో కానీ, మీకు జమ్మూలో కానీ, లే లదాఖ్లో కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళు మనకు సైట్ సీయింగ్ చేసేటప్పుడు మాతో పాటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు.
కశ్మీర్ ముసల్మాన్కి సపరేట్ అల్లా కాదు, పాకిస్తాన్ వాళ్ళకి సపరేట్ కాదు, మాకు సపరేట్ కాదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఆ గొడవ జరిగింది, ఆ టెర్రరిస్ట్ షూట్ చేయడం, అది ఒక ముసల్మాన్ హిందూ మీద కాదు, అది ఒక ఇండియన్స్ మీద. గుర్తుపెట్టుకోండి. అంటే సింధు నది నీళ్లు వదిలితే రక్తపాతం చేస్తామని మామూలుగా పలావుల్ భుట్టో అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా చాలా బహిర్గంగా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకు ఎలా చూస్తారు? నువ్వు ఒక ఇండియన్ ముస్లిమ్స్ గుండి. ఈ బిలావల్ భుట్టో అనే వ్యక్తి వీళ్ళ తల్లికి చంపింది ఎవరు? బేనజీర్ భుట్టో, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. టెర్రరిస్టే, ఇదే టెర్రరిస్టే బాంబ్ బ్లాస్ట్ చేసేసి ఆమెకి చంపించింది, ఇదే టెర్రరిస్టే. ఇతను ఈరోజు సింధు నదిలో రక్తం పారుతుంది అంటాడు. అరే, బిలావల్ భుట్టో పాకిస్తానీ, అదేవిధంగా పాకిస్తానీ ఆర్మీ చీఫ్కి, ఇతనికి అందరికీ ఒకటే చెప్తున్నాం, వీఆర్ ఇండియన్స్. మీరు 200 మిలియన్స్ ఉండారు, మీరు 220 మిలియన్స్ ఉండారు. ఒక పాకిస్తానీ వాళ్ళు మీరే 220 మిలియన్స్ ఉంటే మేము 200+ మిలియన్స్ ఇండియాలో ఉండం. గుర్తు పెట్టుకోండి. మేము మొట్టమొదటిసారిగా నీరులో రక్తం పారుతుందంటే ఒక ఇండియన్ ముసల్మాన్ గా మేమందరం ఉంటాం. గుర్తు పెట్టుకోండి టెర్రరిస్టులారా, పాకిస్తాన్ తీవ్రవాదులారా, గుర్తు పెట్టుకోండి. మా ఈ భారతదేశ్ हमारा है. मजहब नहीं सिखाता आपस में पैर रखना, मजहब नहीं सिखाता आपस में पैर रखना. हिंदी है हम वतन है. हिंदुस्ता हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा. ये देश हमारा है. మాదే ఉంటది, కశ్మీర్ మందే ఉంటుంది. రక్తం పారుస్తారంటాడు ఇతను. మీరు వాస్తవంగా చెప్పాలంటే ఒక్క ఎంట్రుక కూడా ఇండియాలో ఒక్క ఎంట్రుక కూడా మా ఇండియన్స్ కి పీకలేరు. మీరు చెప్తా ఉండా. ఇంకో మాట చెప్పాలంటే మేము 200+ మిలియన్ ముసల్మాన్ ఇండియాలో ఉన్నాం. గుర్తు పెట్టుకోండి. మీరు 200 మిలియన్స్ మీ కంట్రీ మొత్తం కలిపి మీ దగ్గర ఏముండదు. ఇండియా ఇస్ గ్రోయింగ్, మేక్ ఇన్ ఇండియా. ఇది మేము కానీ వార్ చేస్తే మీరు అడ్రస్ లేకపోతారు. గుర్తు పెట్టుకోండి. అదే విధంగా నేను నరేంద్ర మోడీ గారికి కూడా ఒకటే కోరుతున్నా, మన ప్రైమ్ మినిస్టర్ కి, మీరు యుద్ధానికి రెడీ అంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ ముసల్మాన్ మీ ఎదురుగా ఉంటారు. గుర్తు పెట్టుకోండి ఆ మాట. ఇండియన్ ముసల్మాన్ మన దేశం కోసం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా తరిమి కొట్టామో అదే విధంగా మేము కూడా మొదటి వరుసలో ఉంటామనేసి చెప్పుకుంటూ నేను చెప్తుండా. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది, అంటే అందరని చెప్పను, హిందూ చాదస్తవాస్తులు కూడా కొంతమంది ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ మేము నమ్మము అనేది వాదిస్తున్నారు. వాట్సాప్లో కూడా వస్తాం. ఆ చెప్పిన ఎవడో కానీ అతను హిందూనే కాదు, అతను ఒక హిందుత్వనే కాదు, సనాతన ధర్మ పాటించే హిందూ. ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండే ఆలోచనలోనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మ పాటించేవాడు హిందూ మీద ఈ విధంగా భారతదేశ ఫ్లాగ్ ఉంటుంది. ఇది ఇండియా అంటే భారతదేశం. ఈ మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి కలిసిమెలిసి ఉండే దేశం ఇది. ఇది హిందూకి ఇబ్బంది వచ్చిన ముసల్మాన్ వస్తాడు, ముసల్మాన్కి ఇబ్బంది వచ్చిన హిందూ నిలబడతాడు. అటువంటి దేశం మంది. అటువంటి దేశంలో ఇటువంటి చీడ పురుగులు కొంతమంది ఉంటారు. అది సనాతన ధర్మ హిందుత్వ పాటించే వాళ్ళైతే లేదు, ఉండరు. సనాతన ధర్మ పాటించేవాడు సంతోషం చూస్తాడు, స్పీస్ చూస్తాడు, ఇటువంటి గొడవలు పెట్టడు. గుర్తు పెట్టుకోండి. కానీ ఏదైతే సెంట్రల్లో ఇప్పుడు మార్పు వస్తుంది అనేసి మనం అనుకుంటున్నాం, కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఇండియా అంటే మనం ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ జాతి భేదం ఉంది కాబట్టి మేము కుటుంబం గొడవ, ఈ కుటుంబం గొడవలు ఉంటాయి. అది మన ఇండియాకు సంబంధించి, మన భారతదేశానికి సంబంధించే. అది మేము కొట్టుకుంటాం, మేము కలిసిపోతాం. వేరే కంట్రీ వాడు ఈడ దూరాలనేసి మా మధ్యలో ఇంకా పెంచాలనేది పెడితే మాత్రం
మేము అందరం ఒకటైపోతాం. గుర్తు పెట్టుకోండి ఈ మాటకి. అని ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇండియన్ ముస్లిమ్స్ అసలు ముస్లిమ్సే కాదు, ఇండియన్ ముస్లిమ్స్ అసలు ముస్లిమ్సే కాదంటారు. దాని ఏమంటారు? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, కల్మా ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ హై అల్లా. ముసల్మాన్, ఇండియన్ ముసల్మాన్కి సపరేట్ అల్లా లేదు, వాళ్ళకి సపరేట్ అల్లా లేదు. అల్లా ప్రతి ఒక్కరికి ఒకటే. పూరే కాయినాత్కు ఏక్ హై, అన్నిటికీ అల్లా ఒకడే ఉన్నాడు అనేది ఆ కలమా మనం చదివేది. నెంబర్ 1. నెంబర్ 2, ముసల్మానే మేము కాదు కదా, నేను చెప్పకూడదు మీరు ముసల్మాన్ అనేది. ఎందుకంటే ఐఎమ్ ఏ ఇస్లామిక్, ఐ విల్ ఫాలో ద ఇస్లాం. ఒక రకంగా అయితే మేము ఇస్లాం హదీస్ అన్నీ చూసుకొని మేము దాని మీదకే ప్రవక్త ఏ విధంగా నడిచినాడో ఆ ప్రవక్తని చూసేసి హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం దారిలోనే మేము నడిచే వ్యక్తులం. అందుకని ఎక్కడ కూడా ఖురాన్లో కానీ, ఎక్కడ కూడా హదీస్లో కానీ, ఎక్కడ కూడా ఇస్లాంలో కానీ ఏ విధంగా కానీ దేంట్లో కూడా రాసి లేదు ఒక మనిషి ప్రాణం తీయడం, ఒక మనిషి ప్రాణం తీయడం, ఒక మనిషిని షూట్ చేయడం, ఒక మనిషిని నరకడం ఏ ఇస్లాంలోనే లేదు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారంటే మేము ఎస్ we call always Pakistani is a terrorism, because you are saying the terrorist, you are saving the terrorist, you are saving all the terrorist people, you are protecting to the terrorist, you are financially saving to the Pakistan terrorists. So we call Pakistani always terrorism. So there is no any in Islam terrorism. టెర్రరిస్ట్ అంటే జిహాద్ అనేది, జిహాద్ ఒక మనిషిని కాల్చడం అంటే జిహాద్ అని చెప్పారండి. ఒక మనిషిని చంపడం కాదు, ఒక మనిషిని కాపాడడం జన్నతి. ఒక మనిషిని చంపితే జన్నతి, జిహాద్ అంటే కుదరదు, అది కరెక్ట్ కాదు. ఒక మనిషిని చంపడం కాదు, ఒక మనిషిని కాపాడడమే జన్నతి అవుతాడు కానీ ఒక మనిషిని చంపితే జన్నతి అవ్వడు అనేసి నేను చెప్పుకుంటున్నా. ఈ విధంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదిని అండగా ఉండారు కాబట్టి మేము ఆల్వేస్ వి కాల్ పాకిస్తానీ ఈజ్ అ టెర్రరిస్ట్. ఎస్, బికాస్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ద టెర్రరిజం. ఒకటి అంటే ప్రపంచ దేశాలు అంటే అరబ్ దేశాల్లో కూడా మీరు చాలా దేశాలు కూడా వెళ్ళారు. అంటే సుమారు ఒక 45 ముస్లిమ్స్ దేశాలు ఉన్నాయి. ఏ దేశం నుంచి రాని మచ్చ ముస్లిమ్స్ మీద కేవలము పాకిస్తాన్ మీదే చేసిన పనులకే యావత్తు ప్రపంచంలోని ముస్లింలకు మొత్తం ఒక మాయని మచ్చగా వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి కంట్రీలో ఉండే ముసల్మాను పాకిస్తాన్ అంటే పాక్, అది క్లియర్ అనే ఆ పేరు పెడితేనే క్లియర్, క్లియర్ అంతే. ఆ పాకిస్తాన్ అనేది క్లియర్. ఆ పాక్ అనే పేరు ఎంత, పాక్ అనే పేరు మంచిది కానీ స్థాన్ అనే పేరు ఉగ్రవాది. పాక్ అంటే క్లియర్, స్థాన్ అనే పేరు ఉగ్రవాది. ఈ పాక్లో పాక్ లాగా చూపించి స్థాన్ అనేలాగా టెర్రరిజంగా మారుస్తున్నారు. అందుకని అక్కడ ఇండియా ముసల్మాన్ ఎప్పుడు పాకిస్తాన్కి పొగడదల చేయలేదే, సౌదీ వాళ్ళు ఎప్పుడు చేయలేదే, టర్కీ వాళ్ళు చేయలేదే, ఇతర దుబాయ్ వాళ్ళు చేయలేదే, మీకు కోయిట్ వాళ్ళు చేయలేదే, మీకు ఎక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా దరిద్రమైన స్థితిలో వాళ్ళు ఇస్లాంని పాటించరు, వాళ్ళు ఏది పాటించరు, వాళ్ళకి నచ్చితే చేస్తారు అనేది ఒక మచ్చ పడిపోయింది కాబట్టి సో దానికి ఎటువంటి వాళ్ళకి పొగడదల ఉండదు. పాకిస్తాన్ ఆల్వేజ్ టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిస్ట్లకి ప్రోత్సహిస్తూ ఉండేదే పాకిస్తాన్. ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ వాసులు కూడా చెప్తున్నారు, అంటే ఇండియన్ ముస్లిమ్స్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, మేము ముత్తాతల నుంచే దీనికి ఈ పాకిస్తాన్ కోసము ప్రాణాలు తీశారు, ఇక్కడే చస్తాము, ఇక్కడే ఇది చేస్తాము, ఇండియన్ హిందూ ముస్లిం కుక్కల్లారా అని కూడా విమర్శిస్తున్నారు. దాన్ని ఆ కుక్కల్ని మీరు ఎలా చూస్తారు? ఇది మా కుటుంబం రా బాబు,
ఎవడైతే ఈ మాట చెప్పాడో దాని గురించి నేను చెప్తున్నా. ఒక కుటుంబంలో ఒక ఇంట్లో గొడవలు ఉంటాయి. ఆ గొడవలు మేము పొలిటికల్గా ఎదుర్కొంటున్నాం. మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి ఏం రావాలో ఏం తీసుకోవాలనేది మా కుటుంబంలో మేము గొడవలు పడుతున్నాం. నువ్వెవరు మధ్యలో రావడానికి? మేము కుటుంబం హిందూ ముస్లింలు కలుస్తూ ఉంటాం, గొడవలు పడుతూ ఉంటాం. అసలు మన మీద గొడవలే లేదు, కానీ రాజకీయ కలర్ పూశారు కాబట్టి గొడవలు వచ్చినాయి. దానికి మనం ఒకటే, ఆల్వేస్ మనం ఒకటే. 200+ మిలియన్స్ మనం ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా మేము హిందువులతో కలిసిమెలిసిపోయేదానికే మనం హిందుస్థాన్ అంటాం. అందుకని ఈ కుటుంబంలో గొడవలు ఉంటాయి. మన భారతదేశంలో మాకు ఏ జాతికైనా మనకు ఉండొచ్చు, రాజకీయ పరంగా వ్యక్తిగతంగా కాదు, ఉండొచ్చు. మేము కొట్టుకుంటాం. నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం మనకు లేదు. ఒకటి ఇంకోటి అంటే ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. నిజంగా యుద్ధం ఏర్పడి సైన్యంతో ఇంటికి ఒకరు రావాలా ముస్లిమ్స్ అంటే మీరంతా ఇంటికి ఒకరు రాగలరా? గయాజ్ భాయ్, మీరు ఎట్లుందంటే బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టడానికి మొట్టమొదటిసారిగా మనమే ఉండాం. పాకిస్తాన్ మీద వార్క్ నరేందర్ మోడీ గారు మన సెంట్రల్ గవర్నమెంట్ పోతుందంటే మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచే ముస్లిం పౌరులే ఉంటాం అనేసి గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, మేమే ఉంటాం. తల్వార్ కానీ గన్ కానీ పాకిస్తాన్ని ఎదుర్కోవాలనుకుంటే కశ్మీర్ బార్డర్లో మీరు చెప్పండి, ఛాలెంజ్గా చెప్తున్నా. ఇదే టోపీ పెట్టుకొని మేమందరం ఆడ ఉంటాం. ముసల్మానే మన భారతదేశంకి హిందుస్థాన్ని కాపాడాలంటే మేమే ఆడ ఉంటాం అనేసి గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సమీర్ ఖాన్ భాయ్. ఇది పరిస్థితి. భారత్ కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తాము. నిజంగా యుద్ధం జరిగితే ముస్లిమ్స్ కుటుంబం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒకరు వస్తారు. ముందు మేమే ఉండి మా భారతదేశాన్ని రక్షించుకుంటామని కూడా సమీర్ ఖాన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, గయాజ్ RTV, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.